ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. This is my first video in this channel, and a small introduction about me is I'm a born Christian and I born again in Jesus Christ in 2018. అసలు ఈ ఛానల్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అన్న విషయం మీద ఈ ఫస్ట్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. వై యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. There are two reasons why I started this channel. First one is obviously to spread the word of God. అండ్ రెండో రీజన్, నా మనసుకు చాలా దగ్గర ఉన్న రీజన్ ఏంటి అంటే టు హెల్ప్ మై ఫెల్లో బిలీవర్స్ ఇన్ దర్ జర్నీ టువర్డ్స్ క్రైస్ట్. క్రీస్తు యొద్దకు మనం పరిగెత్తే మన విశ్వాస యాత్రలో, ఈ జర్నీలో మనము విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు గురు యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అనేసి ఫిలిప్పీలో చెప్తాడో, అదేవిధంగా నా పరుగును నేను కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని తిమోతి 2లో చెప్తాడో, ఆ విధంగా మనం కూడా మన పరుగును చివరి వరకు, చివరి రోజు వరకు, చివరి శ్వాస వరకు కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అసలు ఈ ప్రశ్న నాకెందుకు వచ్చింది అంటే, నా లైఫ్లో జరిగిన రీజను, నేను చేసిన కొన్ని పొరపాట్లే దానికి కారణం. నేను ఒక బార్న్ క్రిస్టియన్ అయినా కూడా బైబిల్ని సీరియస్గా నేను ఎప్పుడు చదవలేదు. స్కూలింగ్, కాలేజీ, డిగ్రీలు, పీజీలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషను, ఈ విధంగా రొటీన్గా నా లైఫ్ అనేది జరిగిపోతూ వచ్చింది. బట్ ఇవన్నీ అయిపోయిన టైంలో కొన్ని సడన్ బ్రేక్స్ అనేవి, దే షుక్ మీ టు ది కోర్ అండ్ దే కంపెల్డ్ మీ టు రీవిజిట్ మై చాయిసెస్, మై డెసిషన్స్ అండ్ ద ట్రస్ట్ ఐ పుట్ ఇన్ అదర్స్. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ మేడ్ దట్ డెసిషన్. బికాస్ నా మొదటి ప్రేమ, నేను ఏదైతే ఈ పరుగు పందెంలో ఎక్కడో దూరం వదిలిపెట్టేసి వచ్చేసానో దాన్ని నేను మళ్ళీ పొందుకోగలిగాను. బాధలో, నిరాశలో, నిస్పృహలో ఇంకెందుకు ఈ జీవితం అనే నైరాశ్యం నుంచి ఇంకెంతో ఉంది జీవితం అనే నమ్మకానికి నేను రావడానికి కారణమైంది బైబిల్. నా ఈ కంప్లీట్ జర్నీలో నాతో ఉంది, నాతో మాట్లాడింది, విరిగిపోయిన నన్ను మళ్ళీ అతికించి నాకు ఒక క్రొత్త అర్థాన్ని ఇచ్చింది నా ప్రభువైన యేసుక్రీస్తు. అండ్ నేను ఈ బైబుల్ రీడింగ్ ద్వారా నేను దాన్ని పొందుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయింది. ఇదంతా జరిగి 4 years అయింది, అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన అనేది ఈ విధంగా ఈరోజు ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి రీజన్ అవుతుంది. దేవుణ్ణిలో తెరిచి చూసి కూడా పరీక్షలు, శోధనలు ఎదురైనప్పుడు తడబడిన ఒక విశ్వాసాన్ని నేను చూశాను. వారి జీవితాన్ని నేను చాలా దగ్గర నుంచి గమనించాను. అది వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ చాయిసెస్ ఏ విధంగా 2 పడవల మీద కాలు పెట్టే ధోరణితో ఉన్నాయో గమనించినప్పుడు నాకు నేనే గుర్తొచ్చాను. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ చాలా క్లియర్గా ఉంది. ఏంటి అంటే, వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయడం ఈ నిలువెచ్చటి స్థితికి కారణమవుతుంది అని నాకు అర్థమైంది. బైబిల్ గురించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన అనేది నాకు కలిగింది. మరి ఈ ఛానల్లో నేను ఏమేమి ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేయాలనుకుంటున్నా అంటే, కేవలం బైబిల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ప్రతి బుక్కి సంబంధించిన సమ్మరీ అనేది నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ లైఫ్ జర్నీ ఏంటి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఆ తీసుకున్న నిర్ణయాలు దేవునికి ఆయాసకరంగా ఉన్నాయా, లేదు అంటే ఆయన యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నాయా, వాటి పరిణామాలు ఏంటి, వాటి నుంచి యాక్చువల్గా మనమేం తెలుసుకోగలము, మనం ఏ విధంగా అన్వయించుకోగలము. అదేవిధంగా బైబిల్ క్విజ్ అనేది పోస్ట్ చేయాలని ఆశపడుతున్నాను. అండ్ వర్స్ మెడిటేషన్, ఒక సహకారం, ప్రార్థన. అవును, నా కొరకు ప్రార్థించండి. ఈ వాక్య ధ్యానం అనేది నేను చేసేటప్పుడు, దాని గురించి నేను స్టడీ చేయడానికి, ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడానికి నేను ట్రై చేసేటప్పుడు అది నాకు అర్థమయ్యే విధంగా, తెలివిని, జ్ఞానమును దేవుడే నాకు ప్రసాదించే విధంగా. అదేవిధంగా నాకు అన్నిటికన్నా ఎక్కువ భయం ఏంటి అంటే, ఎక్కువ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎక్కడ నాకు గర్వం వచ్చేస్తుందో అనేసి నాకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటి అంటే, మనము ఎక్కువ ఏదైతే చదువుతామో నాకు తెలుసులే, ఇది నాకు వచ్చేసిందిలే, ఇంతే కదా ఇంతలో ఉంది, ఇటువంటి నిర్లిప్తత అనేది వచ్చేస్తుంది.
అలాంటి స్థితి నాకు రాకుండా, అటువంటి నిలువెచ్చిన స్థితి నాకు రాకుండా, వాక్యంలో నేను చల్లబడిపోకుండా, కడుపు నిండిన భావన నాతో కలగకుండా, ఎప్పుడూ బైబిల్ని ధ్యానిస్తూ ఆ దేవుణ్ణి నా క్రియలలో కనుపరిచే విధంగా నా క్రియలు ఉండాలి అనేది నేను కోరుకుంటాను. కాబట్టి మీ ప్రార్థనలో నా గురించి తప్పకుండా నా ఈ చిన్ని ప్రయత్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాకు తెలివి జ్ఞానమును దేవుడు నాకు ప్రసాదించలాగన, అదేవిధంగా నేను నా ఆత్మీయతలో ఆధ్యాత్మిక పరుగులో మరి నేను వెనకబడిపోకుండా చల్లారిన స్థితిలోకి, నిలువెచ్చిన స్థితిలోకి నేను జారిపోకుండా ఉండే విధంగా మరి దేవుడు నన్ను కాపాడే విధంగా మీరు ప్రార్థనలో నా గురించి గుర్తు చేసుకోవాలని అడుగుతున్నాను. ఈ ప్రయత్నం వలన మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ పరలోకమందున తండ్రికే దక్కులాగన ఒక ప్రార్థనతో ఈ వీడియోని ముగించుకుందాం. Heavenly Father, thank you for giving me this opportunity to praise you, my Lord. I thank you for the blessing of another day in my life. Thank you for all the blessing you showered upon me all my life, Lord. Oh Lord, thank you for giving me the thought of this initiative. And if it is your wish to succeed, please let it be succeed. And my Lord, please bless me with your wisdom, knowledge, and to understand the scriptures, to analyze the scriptures and deliver the same as it is intended by you, my Lord. All the glory and the praise to my King of Kings and Lord of Lords, in the name of Jesus Christ. Amen. Praise the Lord. Thank you so much అండి. ఫస్ట్ వీడియో మాత్రమే, బట్ ఈ ఛానల్లో నేను తర్వాత పోస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ బాగుంది, ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకునేంత ఇంపార్టెన్స్ వీటిల్లో ఉంది అని మీకు అనిపిస్తే మీరు మరి ఆ తర్వాత వీడియోస్ని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.